మాట మనము తీసుకొని వెళదాం. దేవుని మాట మనం తీసుకొని వెళదాం. 18వ కీర్తన 48వ వచనం నేనే చదువుతున్నాను, అందరూ చిత్తగించండి. 18వ కీర్తన 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2022వ సంవత్సరం మొదటి నెల మొదటి దినం, ఈ తొలి గడియ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ శుభ గడియ కొరకు ఎంతో ఉత్కంఠతో, ఆశతో, నిరీక్షణతో, గొప్ప ఆశలతో మేము ఎదురు చూశాము. ఈ మజిలీకి మేము చేరగలమని మాలో చాలామందికి అసలు నమ్మకమే లేకపోయింది తండ్రి. మధ్యలోనే వెళ్ళిపోతామేమో అనుకున్న వాళ్ళు మాలో చాలామంది ఉన్నారు, నాతో సహా. అయినా మమ్మల్ని మీరు బ్రతికించి, మా ఆయుష్ పొడిగించి, బ్రతుకు మీద ఆశలు పుట్టించి, ఆశలు పెంచి, సమస్యలు తొలగించి, రెట్టించిన ఉత్సాహముతో ఇవాళ ఈ శుభ గడియలో ప్రవేశపెట్టినందుకు ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, మేము లేచి తిరిగి వెళ్ళకముందు ఈ నూతన సంవత్సరపు తొలి కానుక, మా బీద కానుక మీరు అంగీకరించి, స్వీకరించి, మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా స్తుతి ఆరాధన కూడా మీరు అంగీకరించారు. మేము సమర్పించిన ఆరాధన మీరు త్రోసివేయలేదు గనుక, మా స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నారు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వినపడ్డ చక్కని సాక్ష్యాల కొరకు నీకు స్తోత్రం. ఇంకా వినపడబోతున్న సాక్ష్యాల కొరకు నీకు స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతా మా అందరి జీవితాల్లో మీరు చేసిన అద్భుత కార్యములు అన్నిటి కొరకు నీకు స్తోత్రం. మేము లేచి తిరిగి మా ఇళ్ళకి వెళ్ళకముందు ఒకసారి మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యం పంపించమని యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని వాగ్దానములను మనము స్వతంత్రించుకోవాలి అంటే దానికి ఒక రహస్యం ఉంది. దానికి ఒక మనం చేయాల్సిన అత్యవసర కార్యక్రమం ఉంది. ఏ వాగ్దానం అయితే మనం స్వతంత్రించుకోవాలో ఆ వాగ్దానం మీద మనం కాలు పెట్టి నిలబడాలి. అంటే ఎక్కడ మనం కాలు పెడతామో ఆ ల్యాండ్ దేవుడు మనకి ఇచ్చేస్తాడు. ఈ భూమి మీద కూడా ఓ 10, 15, 20 ఏళ్ళు కబ్జాలో ఉన్నాడు అనుకోండి, ఆ ల్యాండ్ అతనిది అయిపోతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రెగ్యులరైజ్ చేసేస్తుంది. దానికి పన్ను కట్టు బాబు, రెవెన్యూ రికార్డులో నీ పేరు ఎక్కించేస్తాం, పన్ను కట్టి ఏమంటారు. 20-25 ఏళ్ళు అందులో ఉన్నాడంటే వేరే వాడెవడు ఆ ల్యాండ్ని క్లెయిమ్ చేయలేదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. 20 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలాగా? ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? నీదా ల్యాండ్? నీదైతే 20 ఏళ్ళు ఎందుకు నిద్రపోయావు? ఎందుకు 20 years నిద్రపోయావు బాబు? 20 ఏళ్ళు నువ్వు రాలేదంటే ఈ ల్యాండ్ నీకు అక్కర్లేదని అర్థం. 20 ఏళ్ళు వాడు దాన్ని వదలలేదంటే వాడికి ఆ ల్యాండ్ తప్ప వేరే దిక్కు లేదని అర్థం. కనుక వాడికి ఇచ్చేస్తామని గవర్నమెంట్ ఇచ్చేస్తారు. ఈ భూమి మీద ఉండే చట్టములన్నీ కూడా దేవుని రాజ్యములోని చట్టములకు ప్రతిబింబాలే, రిఫ్లెక్షన్సే. నువ్వు అడుగు పెట్టు, అది నీకు ఇచ్చేస్తానన్నాడు ఆయన. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము చూడండి.
నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చుచున్నాను. మనం అడుగు పెట్టాలి. ఎక్కడ అడుగు పెట్టాలంటే ఆత్మ సంబంధమైన భూమి మీద అడుగు పెట్టాలి. అడుగుపెట్టే స్థలం అంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్లో అడుగు పెట్టాము. యెహోషువ 1:3 ప్రకారం ఇది నాది అంటే పట్టుకెళ్ళి పిచ్చాసుపత్రిలోనే వేస్తారు, లేకపోతే జైల్లోనన్నా పడేస్తారు. అడుగుపెట్టే స్థలాలు చాలా ఉంటాయి. ఎక్కడెక్కడో నడుస్తూ తిరుగుతూ ఉంటాం. అన్ని స్థలాలు మనయైపోతాయా? భౌతిక ప్రపంచంలో అడుగుపెట్టిన స్థలము మనది అవుతుందని గ్యారంటీ లేదు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుని లేఖనము అనే భూమి ఒకటి ఉంది. ఈ లేఖనములో అన్ని రకాల కొండలు, లోయలు అన్నీ ఉంటాయి. ఏ భూమి నీకు కావాలో ఆ భూమి మీద పోయి నువ్వు అడుగు పెట్టాలా. మొన్నటి దినాన మిడ్నైట్ ప్రేయర్ వార్ఫేర్లో దేవుడు నాకు బయలుపరిచి నాతో మాట్లాడించిన మాట ఏంటంటే, అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తప్పక నిలబడవలసినటువంటి వాగ్దాన భూమి 18వ కీర్తన. ఈ సంవత్సరం అంతా మనము ఆ కీర్తన మీద నిలబడదామండి. ఒక మంకు పట్టుబడదాం. నేనైతే ఆ 18వ కీర్తన నుండి నేను బయటికి పోను, మీరు కూడా పోవద్దు. మీరు నేను కలిసి ఆ కీర్తన కబ్జా పెట్టేద్దాం. మనం ఈ కీర్తనలోని అడుగడుగు, ప్రతి పదము, ప్రతి మాట నాది నాది అని స్వతంత్రించుకుందాం. తప్పక ఈ సంవత్సరం మనం మన జీవితాల్లో కని విని ఎరుగని అద్భుతాలు మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ కీర్తనలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక వాగ్దానం చేస్తున్నాడు. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. ప్రభునందు ప్రియులారా, ఎవరికంటే ఎత్తుగా హెచ్చిస్తాడు ఆయన? చెప్పండి. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా అంటే ముందు ఎవరుంటారన్నమాట? మన మీదికి లేచువారు ఉంటారు. 2021లో కూడా మన మీద చాలామంది లేచారు. 2022లో కూడా లేస్తారు. ఆ పనికి మానోళ్ళకి అదే పని, ఇంక వేరే పని ఉండదు. కానీ 21లో ఏం జరిగిందో దాన్ని మర్చిపోదాం. 22లో జరగబోతున్నది అని దేవుడు చెప్పిన మాట మీద కాలు పెట్టి నిలబడదాం. వాళ్ళు మన మీదికి లేస్తారు. ఎంత ఎత్తున లేస్తారో అంతకన్నా పైకి దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యులకు, సత్య సంబంధులకు, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అని కంకణం కట్టుకొని ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది దేవుని వాగ్దానం. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆర్థికంగా హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆత్మ సంబంధంగా హెచ్చించబోతున్నాడు. దేవుడు నీకు కొత్త అభిషేకం ఇవ్వబోతున్నాడు. నూతన వరములిచ్చి నిన్ను మండించబోతున్నాడు. ఫర్గెట్ ద బ్యాడ్ పాస్ట్. గతకాలపు బాధాకరమైన, అవమానకరమైనటువంటి అనుభవాలు, కథలని మర్చిపోండి. ఇంకా మర్చిపోండి. గతః. వెనుకటి వాటిని మీరు మర్చిపోండి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఇయర్, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. రాబోతున్నది మాత్రం నీకు అద్భుతమైనటువంటి, ఆశీర్వాదభరితమైన బంగారు భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? శత్రువులను గూర్చి మెన్షన్ చేస్తున్నాడు. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను
విడిపించును. శత్రువుల చేతుల నుంచి ఏం చేస్తాడు? విడిపించడం అంటే వాడు కొంచెం సేపు మనల్ని ఏం చేశాడనమాట. అది ఎప్పుడు పట్టుకున్నాడంటే 21లో పట్టుకున్నాడు. 2021లో వాడు పట్టుకున్నాడు. 22లో దేవుడు మనల్ని విడిపించేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మన వాగ్దానం అండి. ప్రతిరోజు ఉదయం లేచి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ప్రార్థన చేయండి. ఒక ఆర్గనైజేషన్గా, ఒక సంస్థగా దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. అన్ని సమస్యలలో నుండి దేవుడు విడిపించబోతున్నాడు. ఒక వ్యక్తిగా నిన్ను విడిపించబోతున్నాడు. ఒక కుటుంబముగా నీ కుటుంబాన్ని దేవుడు అన్ని సమస్యల నుంచి విడిపించబోతున్నాడు. మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మాభిషిక్తులముగా, ఐశ్వర్యవంతులముగా ఈ సంవత్సరం అంతా ఇంకా అనేక సంవత్సరాలు జీవించబోతున్నాము. ఇది దేవుని వాగ్దానం. కొత్త సంవత్సరంలో దేవుని వాగ్దానం ఏంటో అందరూ అడుగుతున్నారు. దేవుడు నిన్ను విడిపించును, నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ షల్ డెలివర్ యూ అండ్ గాడ్ షల్ ఎగ్జాల్ట్ యూ. ఎందుకో తెలుసా? 2021 అంతట్లో నువ్వు దేవుణ్ణి హెచ్చించాలని తాపత్రయపడ్డావు. తప్పులే చేసావో, ఒప్పులే చేసావో, పొరపాట్లు చేసావో, మొట్టికాయలు తిన్నావో, మానవ బలహీనతలు ఉంటే ఉన్నాయి, కానీ ఎవరు కాదనలేని సత్యం. మన సకల బలహీనతలతో, మన బాధాకరమైనటువంటి వేదనకరమైన అనుభవాలన్నిట్లో నీకు నాకు రాత్రింబగళ్ళు ఒకటే కళ, ఒకటే ఆశ. యేసయ్యను హెచ్చించాలి, యేసయ్యను హెచ్చించాలా కదా? యేసయ్యను హెచ్చించాలా? ఎప్పుడైనా అనుకున్నారా యేసయ్యను వదిలిపెడదాం అనుకున్నారా మీరు? బ్రతికినా చచ్చినా ఈ ఊపిరి ఉన్నంత వరకు యేసే రక్షకుడని ప్రకటిస్తూ నేను జీవించాలి అనుకున్నావు కదూ. పోయిన సంవత్సరం అంతా నువ్వు యేసును హెచ్చించాలనుకున్నావు గనుక ఈ నూతన సంవత్సరం 2022 అంతా యేసయ్య నిన్ను హెచ్చించాలని కంకణం కట్టుకున్నాడు. ఇది దేవుని మాట. స్వతంత్రించుకోనండి. 2 చేతులైతే ప్రభువును స్తుతించండి. నన్ను హెచ్చించాలని కంకణం కట్టుకొని స్థిర తీర్మానముతో దిగి వచ్చిన యేసయ్యా నీకు వందనాలు. నన్ను విడిపిస్తానని చెప్పిన నమ్మదగిన నీ వాగ్దానము కొరకు నీకు వందనాలు. గతమంతా నేను మర్చిపోబోతున్నాను, నీకు వందనాలు అయ్యా. గతమంతా పీడకలగా మర్చిపోతాను. నా ముందున్నది విడుదల, నా ముందున్నది స్వస్థత, నా ముందున్నది ఆర్థిక ఆశీర్వాదం, నా ముందున్నది నూతన అభిషేకం, నూతన కృపావరాలు, నూతన సేవా పొలాలు, సేవా స్థలాలు, సేవా ఫలాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాగ్దానము తీసుకుని మనం ఇంటికి వెళ్దాం. అందరం కూడా ప్రభువును స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుమములహారము సంతోషాను దాతైలము నీదే, స్తుతి వస్త్రమును నీదే. సుమములహారము సంతోషాను దాతైలము నీదే, స్తుతి వస్త్రమును నీదే. ఉల్లాస వస్త్రంబు నీదే, విడుదలయు నీదే. ఉల్లాస స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ నీదే. హితవత్సరము విముక్తి, హితవత్సరము విముక్తి. ఆత్మాభిషేకము నీదే, ఆత్మాభిషేకము నీదే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి వర్తమాన భూత భావి శత్కాల వాసి. వర్తమాన భూత భావి శత్కాల
से स्वच्छंदासी योनुवासी सर्वाधिकारी हालेलुया ग्लोरी पुरादा बारा बारा हुराबादिया रखड़ा बारा सकंदरिया स्वच्छंदा స్తోత్రం స్తోత్రం సికందర వారి హురిరియార బర హురవర లియార ఖరంగర రవరస్ ఆమేన్ గ్లోరీ ఇదిగో నేను ఒక నిబంధన ఇదిగో నేను ఒక నిబంధనను అద్భుతముల చేతును నీ ప్రజలందరి ఎదుట ఇదిగో నేను నిబంధనను అద్భుతముల చేతును నీ ప్రజలందరి ఎదుట పరిశోధింపజాలని గోరి పరిశోధింపజాలని మహా పనులెల్లా ప్రభువే లెక్కలేని అద్భుతములు లెక్కలేని అద్భుతములు మక్కువతో చేయు వాడు మక్కువతో హల్లెలూయా స్వచ్ఛంగా స్వచ్ఛందాసి యోనువాసి సర్వాధికారి కస్తూరి పురాసి హల్లెలూయా రికందర రబరసి రహుర రబర కరందర రబరసి వర్తమాన భూత భవిష్యత్ కాలవాసి అల్ఫా ఒమేగా అయ్యున్న యేసు ఆద్యంతము నీవే నాయన 2022కు కూడా ఆద్యంతము నీవే రికందల వారి హురీసి కందల రావారాసి స్తుతి గానములతో ఈ సంవత్సరములో ఆదిగా నీవు ఉన్నావు, నీకు వందనాలు. మాలో స్తుతులు పాడించుచు నీవు ఆదిగా ఉన్నావు, నీకు వందనాలు. ఇంతకన్నా అధికంగా మమ్మల్ని స్తుతులతో నింపి ఈ సంవత్సరాంతంలో కూడా మీరు ఉండబోతున్నారు కనుక నీకు వందనాలు. అల్ఫా ఒమేగా అయ్యున్న యేసయ్య ఈ సంవత్సరం అంతా మీరు మాతో ఉంటారు కనుక నీకు వందనాలు. మీరు మమ్మల్ని విడిపించబోతున్నారు, ప్రతి సమస్య నుంచి విడిపించబోతున్నారు కనుక నీకు స్తోత్రం. శిఖాందల వారి హురి శిఖరాందల రాబారాసి అయ్యా సత్యమును ప్రేమించేవారు సత్య సహకారుల మీద పోయిన సంవత్సరం అంతా పనిచేసిన మంత్ర శక్తులు వేస్తున్నాములో విరిచి వేస్తున్నాం, ఆ బంధకములు వేస్తున్నాములు త్రెంచి వేస్తున్నాం. రికందల రబరబర హురరియరఖరబరబర హురదియరఖరబర శికందల రబరాసి ప్రతి విధమైన అభిచార క్రియలు వేస్తూ నామ అగ్నితో కాల్చి వేస్తున్నాం. ఆర్థిక ఆశీర్వాదాలు రాకుండా అడ్డగించిన నీచమైన ఓ దుష్ట పర్వతమా నీవెత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞాపిస్తున్నాం. వేస్తున్నామంలో రీకాల అశుకందల కార్యాబారాసి కందరాబారాసి మా ఆరోగ్యాల మీద దాడి చేసిన నీచ పర్వతమా నీవెత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞాపిస్తున్నా. వేస్తున్నామంలో సందరబర హుర రియర ఖరబరస కందలరబరస సత్య సంబంధులందరికీ ఆరోగ్యముతోనూ ఐశ్వర్యముతోనూ అనుదినము నూతన ఆత్మాభిషేకముతోనూ పరిశుద్ధాత్మాభిషేకంతోనూ కూడిన దీర్ఘాయుష్య మీరు ఇస్తున్నందుకు ఆయనకు వందనాలు. మమ్మల్ని హెచ్చించుచున్న తండ్రికి వందనాలు. మిమ్మల్ని ఇంకనూ మేము ప్రపంచ స్థాయిలో హెచ్చించి అందరికీ చూపించినట్లు మీరు మమ్మల్ని ఎత్తి పట్టుకుపోతున్న సంవత్సరం కనుక నీకు వందనాలు చెల్లిస్తాం. మీ భుజాల మీద కన్న తండ్రిలాగా నన్ను మమ్మల్నందరూ మోయబోతున్నందుకు నీకు స్తోత్రం. సేవ కొరకు కొత్త కొత్త ద్వారాలు తెరవబోతున్నావు, నీకు వందనాలు. కొత్త గ్రంథాలు ప్రచురించబోతున్నావు, నీకు వందనాలు. కొత్త సంఘాలు కట్టబోతున్నావు, నీకు వందనాలు. నూతన పదవులు గౌరవాలు మాకు ఇవ్వబోతున్నావు, నీకు వందనాలు. ఓ సందరబ హురియారదరబర శిఖరందలరబరాసి నీ ఆశీర్వాద సంపూర్ణతను అంతటి మేము స్వతంత్రించుకుంటూ
ఈ సంవత్సరంలో ప్రతి క్షణము మీరు మాతో ఉన్నందుకై నీకు వందనాలు చెల్లించి మా ఇళ్లకు ఇలాగే స్తుతులతో నింపి మమ్మల్ని పంపమని, మళ్ళీ ఉదయకాలం కొత్త సంవత్సర ఆరాధనకు నీ సన్నిధానమునకు మమ్మను స్తుతులతో నింపబడిన వ్యక్తులుగా మళ్ళీ తిరిగి నడిపించమని, ఈ సంవత్సరాంతము దనక మీరెక్కల చాటున నన్ను నా బిడ్డలందరినీ సత్యమును ప్రేమించే నీ బిడ్డలందరినీ కప్పి ఉంచమని, నీ క్షేమాన్ని మీరు ఎక్కల చాటు నుంచి మేము స్వతంత్రించుకుంటూ, మీ ఆరోగ్యాన్ని స్వస్థతను మీ గాయాలలో నుండి మేము స్వతంత్రించుకుంటూ, నీవు పొందిన పేదరికము ద్వారా మేము సకల ఐశ్వర్యములను స్వతంత్రించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వలోక రక్షకుడని యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడూ మరి ప్రత్యేకించి 2022వ సంవత్సరం ఈ నూతన సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతము దనకు సదాకాలము తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి విజయోత్సవముతో నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అపవాదికి వారి సమస్త కార్యములకు, సకల దురాత్మల చీకటి శక్తుల నీచ కుతంత్రములన్నిటికీ అనంత నాశనము సర్వనాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Wish you all a very, very happy new year, prosperous new year. ప్రియులారా,